Good evening, everyone. Thank you for having me here. Kola Bhaskar Garu and Krish Kola Garu, or all the things which I have been listening to have been very, very nice. Bhamika, you're very pretty. And I'm actually thankful that I've been called here. You're looking very, very nice today. So just wishing good luck. All the efforts in the industry, all of us work hard. It's just that it has to work for us. It has to be a hit. And I wish truly that this should be a very, very big hit for everyone. Whether you've come from Chennai or you're from Hyderabad or wherever you've come from, films have to work so that all of us work together. Launching song number 6. మరొక టీజర్ ని మనం లాంచ్ చేసుకుంటున్నాం. లెట్ మీ వెల్కమ్ జ్యోతి ఆన్ టు ద స్టేజ్. దిస్ ఇస్ హూ ఇస్ విద్యా బాలన్ ఫేమ్ హీరోయిన్. లెట్ మీ వెల్కమ్ జ్యోతి గారు. ఓకే, ఆల్ రైట్. Trailer launch. Congratulations for the audio release and many heartily best wishes for the release. Vamika, Poonam has already said you are very pretty. Krish Garu, everyone, the entire cast and the entire crew, whoever has contributed in the film, the technicians, everyone. I wish everybody's hard work pays off. It has to be a hit, and it's gonna be a hit. Tremendous success, I wish. Thank you so very much for having me here. ఓకే, మరి ఇప్పుడు సమయం. ఇందాకటి నుంచి కోలా ముందు వెనక అనుకుంటున్నాం. ముందైనా వెనకైనా పర్లేదు బాస్, నేను అడుగు పెట్టేశాను. ఎప్పుడు అడుగు పెట్టామన్నది ఇంపార్టెంట్, ఎవరి ద్వారా అడుగు పెట్టామన్నది ఇంపార్టెంట్. మరి ఆ ముద్ర వేయించుకుని స్టాంప్ తెచ్చుకుని ఈరోజు క్రిటిక్స్ ప్రశంసలు పొందినటువంటి ఈ అబ్బాయి, మన తెలుగు అబ్బాయి. లెట్ మీ వెల్కమ్ క్రిష్ కోలా ఆన్ టు ద స్టేజ్. అండ్ భలే మంచి రోజుతో తెలుగులో పరిచయం అయింది ఈ పంజాబీ అమ్మాయి. అటు తమిళనాట అండ్ తెలుగు నాట అద్భుతమైన చిత్రాలు చేస్తోంది. లెట్ మీ వెల్కమ్ బ్యూటిఫుల్ వామిక. Andraki namaskaram. I just feel so blessed. I feel so happy that I'm doing good films. The content of both my films in Telugu. First was Bhale Manchi Roju, and I love that film. And I'm so happy that this is my second film. I just feel so good that in Tamil industry also I've worked with like one of the best directors, and we've made a good film. And even in Telugu, my first debut film was a success, and people loved our film. And I'm just so happy, and I just feel so blessed that I'm doing good films and people are appreciating my work. Thank you so much for all the love. Thank you. సరుకు దించే సరికి దాన్ని మరచి పోవాలే, ఎవరో లేని కొట్టులో నేనేటియే కొట్టాలే. నా మనసే మసి చేస్తూనే నన్ను సిగొల్లుపోతుందిరా. కండల్ని మంచేసే నదిలాటోనమ్మ, కళ్యాణం గుండిగిలా కొట్టేసాబోయమ్మ. కండల్ని మంచేసే నదిలాటోనమ్మ, కళ్యాణం గుండిగిలా కొట్టేసాబోయమ్మ. అరేంజో మ్యారేజో రబ్బో రబ్బా గలీజో. ఈరోజు ఈ సినిమాలో తమిళ్లో నాకు ఇంత మంచి పేరు వచ్చిందంటే అది శ్రీరాఘవ గారి ఆ క్రెడిట్ ఆయనకే వెళ్ళాలండి. డెఫినెట్గా ఆయన నాకు ఒక ఎల్డర్ బ్రదర్ లాంటి ఆయన, చెప్పాలంటే ఇంకా నాకు దేవుడు లాంటి మనిషి. అండ్ శ్రీధర్ నాకు మంచి ఫ్రెండ్, కెమెరామెన్. ఆయన రాలేదు ఈరోజు. అండ్ అమృత్, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాలో వర్క్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వామిక, థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు అందమైన అమ్మాయిల చేతుల మీదుగా సిడీ లాంచ్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థింక్ మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతోంది నన్ను వదిలి నీవు పోలేవులే.
భాస్కర్ మంచి ఎడిటర్గా చాలా సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నన్ను వదిలి నీ పోవలేవలే, ఈ సినిమా తమిళ్లో మంచి సక్సెస్ అయింది, తెలుగులో చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్. ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కింద ఉన్న పెద్దలందరికీ, ప్రెస్, ఛానల్స్ వాళ్ళు అందరూ నా బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క వ్యక్తిని గురించి నేను చెప్పుకోవాలి. నేను దగ్గర 14 to 15 years సెల్వరాఘవన్ గారితో, శ్రీరామ్ గారితో జర్నీ చేస్తున్నాను ఫ్రెండ్గా. బయట సినిమాలన్నీ వదిలేశాను నేను. అదొక కామా స్టేజ్. ఆయన దగ్గర వర్క్ చేయాలంటే మొత్తం సన్యాసిలాగా ఉండిపోవడమే పని. అక్కడే అదొక లోకం. నైట్ 2 గంటలకు ఫోన్ చేస్తాం, వెళ్తాం, కూర్చుంటాం, పని చేస్తాం. కానీ ఆ ఫ్రెండ్షిప్కి ఇచ్చిన ఆ వాల్యూ, ఆయన మాకు చేసిన ఉపకారం, అదే ఈ సినిమా నన్ను వదిలి నీకు పోలేవరే. ఇది మేము మర్చిపోలేం. కానీ సెల్వరాఘవన్ గారితో సినిమా చేయాలంటే కూడాను అది ఒక సాహసం. ఎందుకంటే క్రియేటర్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఇక్కడ కాదు, ఎక్కడైనా అట్లాగే ఉన్నారు, వరల్డ్ వైడ్ అలాగే ఉన్నారు. అది ఎందుకో నా మాట మాత్రం అతను వింటాడు. చెప్పిన ప్రతి మాట ఓకే ఓకే కొలా, సరే చూద్దాం, చేద్దాం, ఇలాగే ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈ సినిమా చేసి మాకు ఇచ్చాడు. సినిమా చేయాలనుకునే ప్రయత్నమే నాది పెద్ద సాహసం. కానీ నాకు వెన్నుదన్నుగా నిలబడ్డ ఒక వ్యక్తిని మాత్రం నేను మర్చిపోయానంటే అంతకంటే ద్రోహం ఉండదు. ఆయనే కంచెల పార్థసారథి గారు. ఆయన మొత్తం నా బ్యాక్ బోన్. ఆయన లేకపోతే నేను నిలవలేను. అంటే ఎప్పుడు నా చెయ్యిలా పట్టుకునే ఉండేవాడు. జరగని కోలా గారు ఏం చూస్తాం, కానీ చూద్దాం. ఇలాంటి పాజిటివ్ మైండ్, తెగింపు చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గర ఉండదు. అలాంటి తెగింపు రత్నం గారి దగ్గర చూశాను నేను. ఏం రత్నం గారి దగ్గర, ఆయనతో నేను దగ్గర 20 years జర్నీ చేశాను. కారులో డబ్బు ఉండేది కానీ భయం ఉండేది మనసులో మాకు. భారతీయుడు షూటింగ్ జరిగేటప్పుడు ఎక్కడొక రోజు షూటింగ్ ఆగిపోతే ఏం రత్నం చచ్చిపోయడం ఉంటారు కోలా అనేవాడు. కానీ కారులో డబ్బు ఉండేది సరిపోదు. ఇంకోటి, ఆయన ప్రతి రూపాయి కూడాను ఆ క్వాలిటీ, ఆ పర్ఫెక్షన్ దానికి ఖర్చు పెట్టేవాడు. అదే రోగం నాకు వచ్చేసింది. డెట్ అండ్ చూద్దాం. కానీ ఒక స్టేజ్లో కొందరు మీరు చెక్కేస్తున్నారండి ఈ సినిమాని, వదిలిపెట్టండి సార్ చాలా అన్నారు. కానీ వదలేదు. రిలీజ్కి ముందు కూడా కరెక్షన్ చేసుకుంటున్నాం. మా పరిస్థితి అంతే. ఏదో ఉన్నా తప్పు ఉంటుందేమో, ల్యాగ్ ఉంటుందేమో, ఎడిటర్ సినిమా మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ దాని గురించి తప్పుగా మాట్లాడతారేమో అని ఇన్ని బాధలు ఉండేవి. కానీ ఇన్ని చేసినా కానీ నేను థ్యాంక్స్ చెప్పుకునే ఒకే ఒక వ్యక్తి కంచెల పార్థసారథి గారు. అంత మంచి వ్యక్తి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి. ఇలాంటి స్నేహం, అపురూపమైనటువంటి బాంధవ్యం సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువగా, అరుదుగా కనిపిస్తుంది. మరి చిరకాలం భగవంతుడు ఆ స్నేహాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈరోజు ఈ సినిమాకి తపన, కష్టం, ప్యాషన్ అన్ని సినిమాల కంటే అన్ని సినిమాల్లోనూ ఉంటుంది. బట్ మే యువర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్. చక్కటి సినిమాగా మీ అందరికీ పేర్లు రావాలని కోరుకుంటూ, మరి ఈ రోజు విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అతి త్వరలో మిమ్మల్ని పలకరించబోతోంది నన్ను వదిలి నీవు పోలేవులే.